ప్రజలకు అప్పీల్ చేసేది ఒకటే, కొండారెడ్డి వలన జరిగిన మొత్తం హింసకు సంబంధించిన చర్యలు గమనించండి, దాడులకు సంబంధించిన చర్యలు గమనించండి. ఇవన్నీ ఆర్థిక లావాదేవీల కోసం జరిగినటియే. ఈవి సుధాకర్ రెడ్డి గారి పైన జరిగిన దాడి ఆర్థిక లావాదేవీలే. శివ గణేష్ పైన జరిగిన దాడి ఆర్థిక లావాదేవీలే. ఒక ఆడిటర్ను బ్రాహ్మణుణ్ణి హత్య చేసింది ఆర్థిక లావాదేవీలే. నాపై హత్యా ప్రయత్నం చేసింది రాజకీయ కోణంలో. ఊర్లో అందరికీ బాకీలకు సంబంధించి ఇబ్బంది పెట్టింది ఆర్థిక లావాదేవీలే. రేపొద్దున మీరు వరదరాజిరెడ్డికి ఓటేస్తే 85 సంవత్సరాల వయసులో ఉండే వరదరాజిరెడ్డి గారు పొరపాటున ఆయన గెలిస్తే ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి కాదు, ఎమ్మెల్యే కొండారెడ్డి అవుతాడు. ఎమ్మెల్యే కొండారెడ్డి అయితే కొండారెడ్డి గ్యాంగ్ స్టార్ ప్రొద్దుటూరులో స్టార్ట్ అవుతుంది. ఈ ఊరి వ్యాపారస్తులకు, ధనవంతులకు అందరికీ చెప్తా ఉన్నా నేను, వరద ఎమ్మెల్యే అయితే అనధికారికంగా కొండారెడ్డి ఎమ్మెల్యే. క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించే వయస్సు, శారీరక మానసిక శక్తి లేని వరదరాజిరెడ్డి గారు. కొండారెడ్డి క్షేత్రస్థాయికి రావాల్సి వస్తుంది. ఎన్నికలైనా మరొకటైనా పెత్తనమంతా ఆయనదే. కొండారెడ్డి క్రిమినల్ నేను స్పష్టంగా